తిరుపతి జిల్లా రేణిగుంట కేంద్రంగా మట్టి మాఫియా ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అంగమనాయుడు మట్టి వద్ద గజేంద్రరెడ్డి, సోమశేఖర్ రెడ్డి, సురేంద్రలు అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే విధుల్లో భాగంగా విఆర్ఓలు రామ్ చరణ్ తేజ్, సాయి కుమార్ 2 ట్రాక్టర్లను సీజ్ చేశారు. దీంతో ఆగ్రహించిన అక్రమదారులు అధికారులపై బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ట్రాక్టర్లు సీజ్ చేయడాన్ని జీర్ణించుకోలేని అక్రమ తవ్వకాల నిర్వాహకులు అర్ధరాత్రి సాయి కుమార్ కు ఫోన్ చేసి మాట్లాడాలని పిలిపించుకున్నారని తెలుస్తోంది. అనంతరం 2 గంటల పాటు మభ్యపెట్టి దాడి చేసినట్లు సమాచారం. అలాగే ఉదయం 3 గంటల నుంచి 5 గంటల వరకు రామ్ చరణ్ తేజ్ ఇల్లు చూపించాలంటూ కారులో తిప్పినట్లు బాధితులు తెలిపారు. ఆదివారం సాయంత్రం రామ్ చరణ్ ను అప్పగిస్తామని చెప్పడంతో సాయి కుమార్ ను వదిలిపెట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో పాల్గొన్న వారిలో ఒకరు అధికార పార్టీకి చెందిన నేత బంధువులని ఆరోపణలు వినిపిస్తున్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ విఆర్ఓల సంఘం శ్రీకాళహస్తి నియోజకవర్గ అధ్యక్షుడు శంకర్ తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. విధుల్లో ఉన్న విఆర్ఓలపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని వాపోయారు. అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విఆర్ఓలకు రక్షణ కల్పించాలని కూడా ఆయన కోరారు. శుక్రవారం రాత్రి ఆరగ్రహారం వద్ద ప్రభుత్వ భూమిలో జేసీబీ ట్రాక్టర్లతో మట్టి తీస్తున్నారని తెలిసి వాటిని అడ్డుకోవడానికి, నిలుపుదల చేయడానికి అక్కడ విఆర్ఓ రామ్ చరణ్ తేజ్, పక్క విఆర్ఓ సాయి కుమార్, కృష్ణాపురం విఆర్ఓ ఇద్దరు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళని చూసి పోలీసులతో కూడా హాజరైనారు. అక్కడికి వీళ్ళని చూసి ట్రాక్టర్లు వెళ్ళిపోయాయి. జేసీబీని పట్టుకున్నారు. జేసీబీని పట్టుకున్న తర్వాత నైట్ టైంలో కాబట్టి మరి తర్వాత వచ్చేసారు. వేరే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ కొంత సమయం తర్వాత సాయి కుమార్ని వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడాలని పిలిపించి మా విఆర్ఓ పైన దాడి చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు మేము మా కార్యాలయ సిబ్బంది అంతా బ్లాక్ బ్యాడ్జెస్తో డ్యూటీకి హాజరైనాము. దీనిపై కంప్లైంట్ చేస్తున్నాము. మాకు న్యాయం చేస్తామని, మాకు భద్రత కల్పించమని తహసీల్దార్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఎటువంటి దాడి జరిగింది కదా, వాళ్ళకి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వాళ్ళపైన మాకు రక్షణ కల్పించాలి. రైట్గా దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. అంకమనాయుడు మిట్టిలో అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది, మట్టి మాఫియా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, చిత్తూరు జిల్లా ఇటు తిరుపతి జిల్లా తీసుకున్నట్టయితే రోజుకి ఈ యొక్క ఇసుక గ్రావెల్ మాఫియా అనేది మరింత తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. ప్రస్తుతానికి ఒక తిరుపతి జిల్లా రేణిగుంట మండలం అంకనాయుడు పల్లెలో మిట్టలో తీసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి చెరువులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా ఇసుక భారీగా అక్రమంగా తరలించేటువంటి దిశగా కొంతమంది చేపడుతున్నారు. ఇవన్నీ కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఆ ఏరియాలో ఉన్నటువంటి గజేంద్ర రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, సురేంద్రలు అనేటువంటి వ్యక్తులు ఈ యొక్క అంగంనాయుడు మిట్ట వద్ద అక్రమంగా తవ్వకాలు చేపట్టి ఇక్కడ నుంచి బయట ప్రాంతాలకు ఈ యొక్క ఇసుక అనేది సరఫరా చేసేటువంటి క్రమంలో వాళ్ళ దృష్టికి వచ్చిన తర్వాత రెవెన్యూకి సంబంధించినటువంటి విఆర్ఓలు రామ్ చరణ్ అలాగే సాయి కుమార్ ఇద్దరు కూడా ఆ యొక్క స్పాట్కి అంగంనాయుడు మిట్టకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అక్రమంగా తరలిస్తున్నటువంటి ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగింది. అయితే దీనిపైన కక్ష సాధింపు చర్యతో అర్ధరాత్రి సాయి కుమార్ ను కాల్ చేసి మరీ బయటకు పిలిపించి అనంతరం 2 గంటల పాటు అతనితో కారులో తిప్పుతూ అతని పైన దాడి కూడా చేశారని కూడా సమాచారం అందింది. అనంతరం ఈ యొక్క రామ్ చరణ్ తేజు చిరునామా చెప్పాలని మరింత తీవ్రంగా అతను ఒత్తిడి తేవడంతో ఉదయాన్నే తీసుకొస్తానని చెప్పడంతో ఈ యొక్క సాయి కుమార్ ని విడిచిపెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క వదంతులు ఏదైతే జరిగాయో ఈ యొక్క మొత్తం సమాచారం అంతా జిల్లాకు సంబంధించిన ఈ యొక్క శ్రీకాళహస్తి నియోజకవర్గం సంబంధించినటువంటి రెవెన్యూ విఆర్ఓ సంఘ అధ్యక్షుడైనటువంటి శంకర్ కు సమాచారం అందించడంతో శంకర్ అలాగే మిగిలిన విఆర్ఓలు అందరూ కూడా ఈ యొక్క సంఘం అంతా కూడా నేరుగా రేణిగుంట తహసీల్దార్ కార్యాలయాన్ని చేరుకుని చంద్రశేఖర్ రెడ్డికి తహసీల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అయితే ఉన్నటువంటి చెరువులు అలాగే ఎక్కడైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో ఇక్కడంతా పూర్తిగా ఉన్నటువంటి ఇసుకనంతా కూడా అక్రమంగా ఇటు తమిళనాడుకు
కర్ణాటకకు తరలించే దిశగా ఈ 2 జిల్లాల్లో జరిగేటువంటి ప్రక్రియలో తీసుకున్నట్టయితే ప్రస్తుతము రేణిగుంటలో మరింత రోజు రోజుకి ఈ యొక్క ఇసుక మాఫియా అనేది తారాస్థాయికి చేరుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు చెప్పుకొని ఆడ పబ్బం గడిపేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క నాయుళ్ళు, ఒక పక్క రెడ్డులు మొత్తం కూడా అక్కడ గుమిగూడి ఈ రోజు ఎక్కడెక్కడ ఇసుకుందో ఈ యొక్క ఇసుకనంతా కూడా పూర్తిగా లేకుండా చెరువులు కనుమరుగు చేసేటువంటి దిశగా రానున్న భవితరాల్లో చెరువులు అంటే ఓన్లీ ఒక చిత్రాల్లోనూ మ్యాపుల్లోనూ చూసే దిశగా చేసేటువంటి పరిస్థితి అయితే నెలకొంటుంది మొత్తం ఈ యొక్క తిరుపతి జిల్లాలో అని కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఇప్పటికే ఈ యొక్క విఆర్ఓ సంఘాలంతా కూడా తహసీల్దార్కి ఒక వినతి పత్రం కూడా ఇచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఉన్నతాధికారులతో కూడా కలుస్తాము. అలాగే ఇంకా రాజకీయ నేతలుగా ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉంటారో జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు, అలాగే ముఖ్యమంత్రి స్థాయి వరకు తీసుకెళ్తామని కూడా ఈ యొక్క సంఘాలంతా కూడా తెలపడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సుధీర్ ఫర్ ద అప్డేట్.